హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పేపర్ 1కి సంబంధించిన సిలబస్ అయితే చూద్దామండి. ఇది టెట్ పేపర్ 1. ఈ టెట్ పేపర్ 1 రాయాలి అనంటే ఎవరు రాయాలి అనేదైతే చూద్దాము. మనకు టీటీసీ చేసిన వాళ్ళు, డీఈడీ చేసిన వాళ్ళు ఈ పేపర్ అయితే రాసుకోవచ్చు. దీంట్లో టెట్‌లో మనకి పేపర్ 1ఏ ప్లస్ పేపర్ 1బి అనేది 2 రకాలుగా అయితే ఉంటుంది. పేపర్ 1ఏ వాళ్ళు జనరల్‌గా మనకి ఆల్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళైతే ఈ పేపర్ 1ఏ రాసుకోవాలి. పేపర్ 1బి అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు పేపర్ 1బి అనేది రాసుకోవాల్సయితే ఉంటుంది. ఈ పేపర్ 1ఏలో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఏ టాపిక్స్ నుంచి మనకి టెట్‌కి క్వెషన్స్ ఒస్తాయి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మీకు టెట్‌కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్‌కైతే మేము ఆన్సర్స్ అయితే ఇస్తాము. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో తెలుగుకు సంబంధించిన, సోషల్‌కి సంబంధించిన కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌లో ప్రీవియస్ పేపర్స్, ఆల్రెడీ సిలబస్ ఇవన్నీ అయితే అప్‌లోడ్ అయితే చేశాము. 2024లో జరిగిన టెట్ ప్రీవియస్ తెలుగు, సోషల్ పేపర్స్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ డీఎస్సీ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాము. అవన్నీ అయితే మీరు ఒకసారైతే చెక్ చేయండి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ ప్రీవియస్ పేపర్స్ ప్లస్ సిలబస్ మీరు చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఈ టెట్ సిలబస్సు, డీఎస్సీ సిలబస్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశానండి. నేను ఈ డీఎస్సీ సిలబస్‌ని ఐకార్డ్స్‌లో ఇస్తాను. అది కూడా మీరైతే చెక్ చేయండి. ఈ డీఎస్సీ సిలబస్, టెట్ సిలబస్ 2 కంబైన్డ్‌గా పెట్టుకొని మీకు ఏ టాపిక్కు, ఏ సబ్జెక్ట్‌లో నుంచి మీకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయనేది చెక్ చేసుకొని మీరు దాని ప్రకారము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే టెట్ నోటిఫికేషన్ ఏ వీక్‌లో అయినా, నెక్స్ట్ వీక్‌లో అయినా మనకు రావచ్చు. ఈ వీక్ నోటిఫికేషన్ వచ్చే ముందే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారనుకో, మీకు రివిజన్‌కి టైం ఉంటుంది. అందుకే మీరు ముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు ఎలా చదవాలి? ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్క్స్ ఒస్తాయి? ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి? మనకి ఇంగ్లీషు, తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఏ విధంగా చదవాలి? ఎన్ని మార్క్స్‌కుంటుంది? మనం ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేయొచ్చు? మనకి 150కి 130 అబోవ్ తెచ్చుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనేదైతే వీడియోలో చూద్దాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ టైమ్ డీఈడీ అయిపోయిన వాళ్ళు, టీటీసీ అయిపోయిన వాళ్ళు, ఫస్ట్ టైమ్ రాస్తున్న వాళ్ళకైతే వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు మార్క్స్ స్కోర్ పెంచుకోవాలన్నా గానీ చూడండి. ఈ సిలబస్ అనేది నేను ట్రాన్స్‌లేషన్ చేసైతే మీకిస్తున్నాను. ఈ సిలబస్సు మీరైతే ఫాలో అవ్వండి సరిపోతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ పిల్లల అభివృద్ధి మరియు బోధన. ఇది మనకి సైకాలజీ నుంచయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ సైకాలజీ నుంచి మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. ఇవి మీ డీఈడీలో ఉన్నటువంటి సైకాలజీ బుక్ ఉంటుంది. ఆ బుక్‌నైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ప్లస్ తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన సైకాలజీ బుక్‌నైతే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఎక్కువగా మనకి ఈ ఎగ్జామినర్ ఫాలో అయ్యే బుక్స్ ఏంటంటే, మన అకాడమిక్ బుక్స్ ప్లస్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చిన బుక్స్ మాత్రమే. చాలామంది డీఎస్సీ, టెట్‌లో మంచి స్కోర్ చేసిన వాళ్ళు కూడా అవే ప్రిపేర్ అవ్వడం అయితే జరిగింది. తరువాత మీరు ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక పబ్లికేషన్ తీసుకొని ఆ పబ్లికేషన్‌లో నుంచి మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ తెలుగు మీరు డీఈడీలో అయినా, టీటీసీలో అయినా మీరు ఏ సబ్జెక్ట్ ఆప్షనల్‌గా తీసుకుంటారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి తెలుగు ఆర్ ఉర్దూ, హిందీ, కన్నడ ఈ లాంగ్వేజెస్ సంబంధించి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ నుంచి మీకు 30 ఎంసీక్యూ క్వెషన్స్ వస్తాయి. 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్. ఈ ఇంగ్లీష్‌లో నుంచి 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్‌కైతే మీకుంటుంది. మ్యాథ్స్ కూడా అంతే. 30 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే వస్తాయి. 30 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో కంటెంట్ నుంచి మనకి ఆహ్, 24 బిట్స్ అయితే వస్తాయి.
మెథడాలజీ నుంచి 6 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది గణితం నుంచి. ఇక్కడ పర్యావరణ అధ్యయనాలు అంటే సైన్స్, సోషల్ కలిపి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 30 మార్క్స్‌కైతే ఇస్తారు. 30 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. మొత్తం ఓవరాల్‌గా మనకి టెట్ అనేది 150 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ టెట్ క్వాలిఫై అవ్వాలి అనంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూఏ వాళ్ళు 60 మార్క్స్ అయితే రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ అయితే రావాలి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అయితే రావాలి. ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళే డీఎస్సీకి అప్లై చేసుకోవడానికైతే ఉంటుంది. అంతకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు డిస్‌క్వాలిఫై అయితే చేస్తారు. ఈ మార్క్స్ అయితే క్వాలిఫికేషన్ మార్క్స్‌గా మనకి గవర్నమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి మీరు ఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ అనేదైతే చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ సైకాలజీ చూద్దాము. సైకాలజీ నుంచి మనకి 130 బిట్స్ అయితే వస్తాయి కదా! 30 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మీరు ఏం చేస్తారంటే డీఎస్సీలో ఉన్న సిలబస్‌ని కూడా మీరు తీసుకోండి. డీఎస్సీ సిలబస్సు, ఈ సిలబస్సు 2 అయితే మీరు కంబైన్డ్‌గా అయితే పెట్టుకోండి. కంబైన్డ్‌గా పెట్టుకున్న తరువాత మీరు 2 సిలబస్‌లలో ఏ ఏ టాపిక్స్ ఎక్కువగా ఉన్నాయి అనేదైతే చూసుకొని, ఆ టాపిక్స్‌ని అయితే టిక్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఆ లెసన్స్‌ని మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తే మీకు మార్క్స్ అయితే ఎక్కువగా వస్తాయి. పెరుగుదల, పరిపక్వత నుంచయితే కంపల్సరీగా ఒక మార్క్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఇక్కడ నిర్వచనాలైతే ఉంటాయి. ఈ నిర్వచనాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. భావోద్వేగాలు ఇది కూడా కంబైన్డ్ టాపికే. ఈ టాపిక్ కూడా పెరుగుదల, పరిపక్వత కూడా డీఎస్సీలో కూడా ఉంది. దీనిలో కూడా ఉంది. కౌమార దశ నుంచి కూడా బిట్ అయితే ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అభివృద్ధి మరియు ఈ పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ నుంచి ఎరిక్సన్ గురించి ఒక బిట్ అయితే కంపల్సరీగా ఒకటి కాదు 2 ఆర్ 3 బిట్స్ అయితే వస్తాయి. ఈ చాప్టర్ వైఖరిలు, అభిరుచులు, ఆసక్తులు, తెలివితేటలు, సృజనాత్మకత, విలువలు, ఆకాంక్ష స్థాయి, స్వీయ భావన, సాధన వంటి అంశాలలో వ్యక్తిగత వ్యత్యాసాలను ప్రభావితం చేసే అంశాలు, తెలివితేటలు వీటి నుంచి కూడా మీకు ఐక్యూ నుంచి కూడా బిట్లయితే వస్తాయి. ఇవన్నీ నేను టిక్ చేసిన టాపిక్స్ అన్నీ మనకి డీఎస్సీలో కూడా ఉన్నాయండి. ఈ డీఎస్సీ ఇవి 2 కామన్‌గా ఉంటున్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అప్టిట్యూడ్ టెస్ట్ అని అప్టిట్యూడ్ దాని యొక్క అర్థము, నిర్వచనాలు అని కూడా ఇచ్చారు. ఇవి కూడా మీరు చదవాల్సయితే ఉంటుంది. వైఖరిల నుంచి వైఖరి నిర్వచనాలు, వైఖరి లక్షణాలు, వైఖరి నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుని యొక్క పాత్ర, సృజనాత్మకత అనే టాపిక్ మనకి డీఎస్సీలోను, టెట్‌లోను రెండిట్లోనే ఉంది. ఆలోచనల అనే టాపిక్ కూడా మనకి రెండిట్లో ఉండడం అయితే జరిగింది. తరగతి గది చిక్కులు ఈ టాపిక్ కూడా ఉంది. కాగ్నిషన్ అనేదైతే ఉంది. ఇంకా మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, ప్రవర్తన, సమస్యలు, సంఘర్షణలు, నిరాశ, ఉద్రిక్తత, ఆందోళన, సరికాని సర్దుబాట్లు. ఈ సర్దుబాట్ల నుంచి కూడా, సంఘర్షణ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ టాపిక్స్ నుంచి కంపల్సరీగా మనకి బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ, కేస్ స్టడీస్, పరిశీలన పద్ధతి, ఆత్మ పరిశీలన సిద్ధాంతాల నుంచి కూడా మీకు బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అవగాహన, నేర్చుకోవడము అనేదైతే ఇచ్చారు గదా! ఈ అభ్యసనకు సంబంధించి అభ్యసన నిర్వచనాలు, అభ్యసన లక్షణాలు, అభ్యసన రకాలు వీటి నుంచి కంపల్సరీగా 2 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ టాపిక్ కూడా మనకి టెట్, డీఎస్సీలో రెండిట్లలో కామన్‌గా అయితే ఉంది. మీరు మంచి స్కోర్ చేయాలంటే అకాడమిక్ బుక్స్ అయితే తెలుగు అకాడమీ బుక్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. ఆ బుక్ చదివి మీరు నోట్స్ అయితే రాసి పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఎస్&ఎస్, ప్రాగ్మా పబ్లికేషన్ ఇట్లాంటి పబ్లికేషన్ విజేత కాంపిటీషన్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీట్లలో ఏదో ఒకటైతే తీసుకొని దాన్ని మళ్ళీ మీరు చదవడం అయితే స్టార్ట్ చేయండి. ఇది చదివి నోట్ చేసుకున్న తర్వాత ఈ 1 ఆర్ 2 టైమ్స్ ఈ తెలుగు అకాడమీ బుక్‌నైతే రివిజన్ అయితే చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఈ పబ్లికేషన్‌లో నుంచి మీరు ఒకసారైతే చదవండి. అప్పుడు మీరు 3 టైమ్స్ అయితే చదివిన వాళ్ళవుతారు గాబట్టి, మీకు ఈజీగా బిట్స్ అయితే చేయడానికొస్తుంది. నెక్స్ట్ మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే స్టార్ట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయనేదైతే తెలుస్తుంది. మీకు చెయ్యని బిట్స్‌ని మళ్ళీ టిక్ చేసుకొని, మళ్ళీ ఆ బిట్ ఏ విధంగా ఇస్తున్నారు అనేది చూసి, మళ్ళీ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ భావన నుంచి కూడా వస్తాయి. అవగాహన నుంచి కూడా ఒక బిట్ అయితే కంపల్సరీగా అయితే వస్తుందండి.
ఇక్కడ బదలాయింపులైతే ఇచ్చారు గదా! అభ్యసన బదలాయింపుల గురించి గూడా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రవర్తనవాదులు, నిర్మాణాత్మక వాదము, పరిశీలనాత్మక వాదము, గెస్టాల్ వాదాలు ఈ వాదాల నుంచి కూడా మనకి 2 బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అభ్యసన నుంచి మనకి 3 ఆర్ 4 బిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ బోధనాపరమైన ఆందోళనలైతే మనకి థర్డ్ టాపిక్‌గా అయితే ఇచ్చారు. దీంట్లో చూడండి సమ్మిళిత విద్య గురించి, ప్రత్యేక అవసరాల పిల్లల విద్య గురించి, ఇవన్నీ కామన్‌గా మనకి డీఎస్సీలో, టెట్‌లో రెండిట్లల్లో అయితే ఉన్నాయండి. తరగతి సమూహంలో అభ్యసనాన్ని నిర్వహించటము, బోధనా దశలు, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్ మరియు పోస్ట్ యాక్టివ్ అని ఇచ్చారు. ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ అభ్యసన వనరులు, ప్రవర్తనా సమస్యలు నిర్వహణ మార్గదర్శకం నుంచి కూడా ఓ బిట్ అయితే వస్తుందండి. మీరు ఈ విధంగా మీరు ఈ ఈ లెసన్‌ని కూడా మీరు చదవండి. దీంట్లో నుంచి కూడా మనకి 5 మార్క్స్‌కి 5 బిట్స్ దాకా రావచ్చు. నెక్స్ట్ ఐసీటీ, ఐసీటీ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చినదండి టాపిక్‌నైతే యాడ్ అయితే చేశారు. మనకి కంప్యూటర్ హార్డ్‌వేర్ డాక్యుమెంట్స్ వీటి గురించి కూడా మన ఐసీటీలో జాతీయ మరియు రాష్ట్ర విధానాలు, వాతావరణాన్ని సృష్టించడం, విద్య, ఆటలు అనేది ఇచ్చారు. ఈ ఐసీటీ టాపిక్ నుంచి కూడా మనకి 2, 3 బిట్లయితే వస్తున్నాయి. వీటిలోంచి అబ్రివేషన్స్ మీరు చూసుకోండి. ఈ బోధన ఏ విధంగా చేస్తున్నారు ఐసీటీ నుంచి? సైబర్ చట్టము రక్షణ, ఉచిత సాఫ్ట్‌వేర్స్, పోర్ట్‌ఫోలియో, రిబ్యూక్ మరియు డేటా నిర్వహణ మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ సంబంధించి మీరు చూడండి. ఈ లెర్నింగ్ కోర్సెస్ ఏమేమున్నాయి అనైతే అడుగుతున్నారు. ఎంఓఓసి ఇవన్నీ అయితే అడుగుతున్నారు. మూల్యాంకనము, ని నిరంతర సమగ్ర మూల్యాంకనము ఈ టాపిక్ నుంచి కూడా మనకి 2 బిట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎన్‌సీఎఫ్ ఎన్ 2005, విద్యా హక్కు చట్టము 2009, ఎన్ఈపీ 2020, ఈసీసీఈ ఉపాధ్యాయ విద్య ఇలా ఈ విధంగా ఈ ఈ 5 నుంచి 5 బిట్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. మనకి ఈ ఎన్‌సీఎఫ్ 2005, 2009, ఎన్ఈపీ 2020 ఈ టాపిక్స్ మనకి డీఎస్సీలోను ప్లస్ టెట్‌లోనైతే రెండిట్లలో ఉన్నాయి కాబట్టి ఇవి మీరు ప్రిపరేషన్‌లో ఎక్కువ టైం అయితే దీనికైతే స్పెండ్ అయితే చేయండి. ఈ 2 టాపిక్స్. ఇవి లేని బిట్స్ అయితే టెట్ పేపర్‌లో అయితే లేదు. ఇక్కడ ఇప్పుడు మనము ఈ సైకాలజీ వరకైతే చూసాము. మళ్ళీ నెక్స్ట్ మనము ఈ సబ్జెక్ట్ అయితే చూద్దాము. తెలుగు కంటెంట్ నుంచి కూడా మనకి బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ తెలుగు సబ్జెక్ట్ నుంచి అయితే మనకి కంటెంట్ 24 మార్క్స్ అయితే ఉంటుంది. మెథడాలజీ 6 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఈ పఠన అవగాహన, అపరిచిత పద్యము, అపరిచిత గద్యము. ఈ అపరిచిత పద్యము, గద్యం నుంచి ఒక్కొక్కసారి 2 బిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి 1 బిట్ ఒక గద్యము, ఒక పద్యం అయితే కంపల్సరీగా ఇస్తారు. ఒక్కొక్కసారి 2, 2 ఇవ్వడం అయితే జరుగుతుంది. తెలుగు వాచకాల్లోని కవి పరిచయాలు, విశేషాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. ఈ టాపిక్ నుంచి కూడా మీకు ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఇవైతే కంపల్సరీగా విషయ సూచికనైతే మీరు చదవండి. నేను ఈ తెలుగుకు సంబంధించిన కంటెంట్ అంతా అప్‌లోడ్ అయితే చేస్తానండి. మీరు ఈ తెలుగుకు సంబంధించి వీడియోస్ అయితే ఫాలో అవుతుండండి. మీరు కూడా చదువుకోండి. నేను కూడా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఎవ్రీడే ఒక వీడియో తెలుగుకు సంబంధించిందైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఒక్కొక్కసారి ప్రీవియస్ పేపర్‌లు చేస్తాను. ఒక్కోసారి సబ్జెక్ట్ 2 చేస్తూ ఉంటాను. మీరు ఛానెల్‌ని ఫాలో చేయండి. మీకు తెలుగుకు సంబంధించిన డౌట్స్ అన్నీ అయితే క్లారిఫై అయితే అవుతాయి. పదజాలము. ఈ పదజాలము అనేది ఎక్కువగా మీరు తెలుగు టెక్స్ట్ బుక్‌లో లెసన్ వెనకాల ఉన్నవి ప్లస్ టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనకి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతులు, వికృతులు, నానార్థాలు, జాతీయాలు ఇవన్నీ అయితే ఇచ్చారు. పొడుపు కథలు, ఉత్పత్త్యార్థాలు ఈ ప్రతి టాపిక్ నుంచి మనకైతే బిట్స్ అయితే వస్తాయండి. మొత్తము 10 బిట్స్ దాకా ఈ పదజాలం నుంచయితే మనకొస్తాయి. ఈ పదజాలాన్ని మీరు బాగా చదివి పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా అయితే 10 మార్క్స్ వచ్చేస్తాయి. భాషాంశాలు. ఈ భాషా భాగాలు, కాలాలు, లింగము, విభక్తులు, పురుషాలు, విరామ చిహ్నాలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు ఈ విధంగా
వీటిల్లో నుంచి కూడా మనకి 2 బిట్ల దాకా అయితే వస్తాయి. ఉభయాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవి కూడా మనకి 2 బిట్స్ దాకా అయితే వస్తాయి. సందులు, నిర్వచనాలు ఇవి తెలుగు సందులు, సంస్కృత సందులు 2 ఉన్నాయి గదా! అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి ఈ సందుల నుంచి కూడా మనకి 3 బిట్స్ అయితే వస్తాయి. సమాసాల గురించి విగ్రహవాక్యాలు ఇవ్వచ్చు. ప్లస్ సమాసం పేరు అలాగా సమాసాలు, ఛందస్సుల నుంచి కూడా మనకి 2 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బిట్ చొప్పున. అలంకారాల నుంచి ఒక బిట్. ఇట్లా మీరు తెలుగులో స్కోర్ అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. మొత్తం ఈ టాపిక్ నుంచి 5 బిట్స్ అయితే వస్తాయి. మీరు తెలుగులో ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ మనకు ఓవరాల్‌గా 10థ్‌లో స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ అంటే తెలుగు. తెలుగు కంటెంట్, మెథడాలజీ, సైకాలజీ. ఒకవేళ మీకు ఇంగ్లీష్ టఫ్ అని అనిపిస్తే మీరు దాంట్లో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులయితే మీరు చదవండి. అన్ని సబ్జెక్టులు చదివితేనే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు క్వాలిఫికేషన్ మార్క్స్ కోసం చదివితే జాబ్ అయితే రాదు. మీరు 130 అబోవ్, 120 అబోవ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మీరు డీఎస్సీలో మంచి రేస్‌లో ఉంటారు. మంచి ర్యాంక్ అయితే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అయితే చాలా ఉంది. ఇయర్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. ప్రిపరేషన్ లాస్ట్‌లో మిస్ అయిన వాళ్ళున్నారు. ఇంతకుముందు 2, 3, 4 ఇయర్స్ నుంచి చదివిన వాళ్ళున్నారు. కొత్తగా డీఎస్సీ, టెట్ రాసేవాళ్ళున్నారు. ఈ విధంగా చాలామందున్నారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువుంటుంది. ఆల్రెడీ కొంతమంది 2 ఆర్ 3 టైమ్స్ రాసి స్కోర్ తెంచుకున్న వాళ్ళు గూడా ఉన్నారు కాబట్టి, మీరు ఏ సబ్జెక్ట్‌ని అశ్రద్ధ చేయొద్దు. అన్ని సబ్జెక్టులయితే ప్రిపేర్ అవ్వాలి. ఇవి మనకి తెలుగు అనేది కొంచెం ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. ఈజీగా వస్తది కాబట్టి దీన్ని మీరు బాగా ఫోకస్ అయితే చేయండి. తెలుగు బోధనా పద్ధతులు ఇది కూడా 6 మార్క్స్. ఇవే టాపిక్స్ మీకు డీఎస్సీలో కూడా ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా అయితే నోట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టండి. నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదవడం కంటే, ఒకసారి మీరు హార్డ్ ఉన్న పాయింట్స్ అన్నీ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకో, ఆ నోట్స్‌ని మీరు 2 ఆర్ 3 టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. అదే నోట్స్ మీరు టెట్‌కి పెట్టుకోండి, డీఎస్సీకి పెట్టుకోండి. డీఎస్సీకి కూడా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు టైం వేస్ట్ కాదు. ఫస్టే టైం వేస్ట్ అవుతుంది రాసుకోవడానికి. తర్వాత అంతా మీకు టైం సేవ్ అవ్వాలంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే టైం సేవ్ అవుతుంది. ఇక్కడ మాతృభాష బోధనా లక్ష్యాలు వీటి నుంచి కూడా నిర్వచనాలైతే ఉంటాయి. దీంట్లో ఒక బిట్ అయితే వస్తుంది. నైపుణ్యాలు గురించి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. బోధనా పద్ధతులు మనకి పద్య బోధన, గద్య బోధన, మాంటిసోరీ బోధన పద్ధతులు ఇవున్నాయి గదా! ఈ పద్ధతుల నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తుంది. ప్రణాళిక వనరులు వీటి నుంచి కూడా ఒక బిట్ అయితే ఉపకరణాలు, మూల్యాంకనం నిర్వచనాలు వీటి నుంచి కూడా మనకి 2 బిట్లయితే వస్తాయి. ఈ విధంగా మీకు 6 బిట్లయితే ఈ లెసన్ నుండి ఈ బోధనా పద్ధతి నుంచి అయితే వస్తుంది. ఈ మెథడాలజీకి సంబంధించి మీరు టీటీసీలో మీరు చదివిన మెథడాలజీ బుక్ సరిపోతుంది. తెలుగు అకాడమీ బుక్ కావాలంటే తెలుగు అకాడమీ వాళ్ళు కూడా తెలుగు మెథడాలజీకి సంబంధించి బుక్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ బుక్‌ని కూడా మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ కూడా మనకి 30 మార్క్స్‌కైతే వస్తుందండి. 24 మార్క్స్ అయితే కంటెంట్ అయితే ఉంటుంది. మిగతా 6 మార్క్స్ మెథడాలజీ నుంచి అయితే వస్తుంది. ఇక్కడ స్పెల్లింగు, స్పార్సల్ వర్బ్స్, హోమోఫోన్స్, హోమోనియమ్స్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ ఈ విధంగా ఇవన్నీ అయితే మీరు చదవాల్సయితే ఉంది. ఇడియమ్స్, ఫ్రేజెస్, హెల్పింగ్ వర్డ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ ఈ టాపిక్స్ అన్నీ మీరు చేయండి. ఒకసారి మీరు అర్థం చేసుకుంటూ చదువుకుంటే ఈజీ అండి ఇంగ్లీష్. బట్టి కొట్టొద్దండి. అర్థం చేసుకుంటూ చదవండి. మీకు ఇంగ్లీష్ రీడింగ్ వస్తది. ప్లస్ మీరు ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా వస్తది. ఒకసారి అర్థం చేసుకున్నారంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా వస్తుంది. మనకి డిక్షనరీ స్కిల్స్ కూడా ఇస్తున్నారు. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా ఇస్తారు. రీడింగ్ కాంప్రిహెన్స్ ఇచ్చి దాంట్లో నుంచి క్వెషన్స్ అయితే చేయమని అడుగుతారు. ఇవే టాపిక్స్ మీకు డీఎస్సీలో కూడా ఉంటాయండి. ఇక్కడ మెథడాలజీ కూడా మనకి 6 మార్క్స్‌కైతే ఉంటుంది. 6 మార్క్స్.
ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా మీరు ఇంగ్లీష్‌కి ఎక్కువగా మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే చేయండి. ప్రీవియస్ పేపర్స్ చేశారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఈ మెథడాలజీ నుంచి ఏ బిట్స్ అయితే వస్తున్నాయనేది. ఈ బుక్స్ అన్నిటిని మీరు కంటెంట్‌కి సంబంధించి మెయిన్ మీరు థర్డ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు. టెట్‌కైతే ఎయిత్ క్లాస్ వరకైతే చదవండి. డీఎస్సీకైతే 10థ్ క్లాస్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. మనకి రీసెంట్‌గా బుక్స్ అయితే మారాయి. ఆ మారిన బుక్స్ నుంచే మీరు బిట్స్ అయితే ప్రిపేర్ అయితే అవ్వాల్సయితే ఉంటుంది. ఆ మారిన బుక్స్ నుంచే మనకి బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. నిన్న డీఎస్సీలో కూడా అదే విధంగా వచ్చాయి. టెట్‌లో కూడా మనకి 2 ఇయర్స్ బ్యాక్ అయితే బుక్స్ అయితే మారడం అయితే జరిగింది కదా! ఆ బుక్స్ నుంచయితే వచ్చాయి ఎక్కువగా బిట్స్. ఇవన్నీ అయితే మీరు ఈ మెథడాలజీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ బుక్ అయితే తీసుకోండి. మీరు ప్రీవియస్ పేపర్స్ చేయండి ఎక్కువగా ఇంగ్లీష్‌కి సంబంధించి. ఇక్కడ మనకి గణితము కంటెంట్ 30 మార్క్స్‌కైతే మొత్తం ఓవరాల్‌గా గణితం 30 మార్క్స్‌కైతే ఉంటుంది. కంటెంట్ 24 మార్క్స్‌కైతే ఉంటుంది. మిగతా 6 మార్క్స్ అనేది మెథడాలజీకి సంబంధించింది. సంఖ్యలు 4 ప్రాథమిక ప్రక్రియలు. కూడికలు, తీసివేతలు ఇవన్నీ ఉన్నాయి గదా! మీరు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే చదవండి మ్యాథ్స్ కూడా. ప్రతి సమ్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. దీంట్లో మీరు మెయిన్‌లీ మ్యాథ్స్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ కట్స్ చూసుకోండి. ఇక్కడ బేసి సంఖ్యలు, సహజ సంఖ్యలు ఇవున్నాయి గదా! ఇవి భిన్నాల గురించి, దశాంశాల పైన ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. ఈడ చతురస్రాల గురించి మీరు ఈ షార్ట్ కట్స్ నేర్చుకుంటే మ్యాథ్స్ అయితే తొందరగా చేయొచ్చు. ఈ బోర్డ్‌మాస్ నియమము, నిష్పత్తులు ప్లస్ ఆహ్, ప్రత్యక్ష, విలోమ, నిష్పత్తులు, శాతాలు, అమ్మకం పన్ను, ఈ స్ సమ్మేళన వడ్డీ, ఇలా సేవల పన్నులు ఇట్లా ఇచ్చారు గదండీ! ఈ అంకగణితం నుంచి కూడా మనకి బిట్లయితే వస్తాయి. ఇవన్నీ మీకు థర్డ్ నుంచి 10థ్ వరకు ఉన్నటువంటి టాపిక్స్. అవన్నీ మీరు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ అయితే చేసి పెట్టుకొని వాటిలల్లో పాయింట్స్ అయితే టిక్ చేసుకొని ఆ టాపిక్స్‌నయితే చూసుకోండి. త్రిభుజాలు, త్రిభుజ రకాలు, రాంబస్ ఇక్కడ ఇవన్నీ మీకు డీఎస్సీలో గూడా ఇవే టాపిక్స్ అయితే ఉంటాయి. కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు ఈ కామన్ ఉన్న టాపిక్స్ అన్నిటిని డీఎస్సీ తరహాలోనే మీరు చదవండి. అప్పుడేంటంటే డీఎస్సీ కూడా ఈజీగా అవుతుంది. బీజగణితము. నియమాలను రూపొందించే నమూనాలు, వేరియబుల్స్ మరియు ఆలోచన, బీజగణిత సమాసాలు అనైతే ఇచ్చారు. ఈ టాపిక్ నుంచి కూడా మీరు చదవండి. ఇవన్నీ మీరు ఇక్కడ వరకైతే మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ క్యాలెండర్‌కి సంబంధించినయి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ దీర్ఘచతురస్రము, రాంబస్, ట్రెపీజియము, సమాంతర చతుర్భుజాలు వీటి గురించి కూడా చదవండి. వాల్యూ మరియు సామర్థ్యాలు. ఇక్కడ వరకైతే మనకి 24 మార్క్స్ కంటెంట్ నుంచయితే వస్తాయి. ఈ కంటెంట్ గూడా మీరు అకాడమిక్ బుక్స్ అయితే చదవండి. తరువాత మీరు బిట్స్ ప్రాక్టీస్‌కి మాత్రం మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అయితే చేయండి. మెథడాలజీ నుంచి కూడా మీకు నిర్వచనం కంపల్సరీగా ఒకటైతే వస్తుంది. లక్ష్యాలైతే వస్తాయి ఒక బిట్. పద్ధతుల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. టీఎల్ఎం వనరుల నుంచి ఒక బిట్. బోధనా ప్రణాళిక పుస్తకాలు నిరంతర మూల్యాంకనం నుంచి మనకి 2 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలా మీరు ఈ మెథడాలజీకి సంబంధించి మొత్తం 6 మార్క్స్ అయితే ఉంటుంది. 6 మార్క్స్‌కి ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక్కడ పర్యావరణ అధ్యయనము మీకు ఇది సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్టు. సైన్స్‌కి సంబంధించినది మనకి 12 మార్క్స్‌కైతే ఉంటాయి. ఇది కూడా కంటెంట్‌కి సంబంధించి 12 మార్క్స్ అయితే వస్తుంది. మిగతా ఆహ్, 4 మార్క్స్ మనకి మిగతా 3 మార్క్స్ మెథడాలజీ నుంచయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ లివింగ్ వర్డ్ అనేది ఇచ్చారు. ఈ లివింగ్ వర్డ్ మొక్కల గురించి ఈ బుక్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి అకాడమిక్ బుక్స్ నుంచే వస్తాయండి. ఈ అకాడమిక్ బుక్స్ నుంచి మీరు చదవాల్సయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఈ టాపిక్స్ అనేది పక్షులు, ముక్కు, పెంపుడు జంతువులు ఇవన్నీ శాకాహారులు, మాంసాహారుల గురించి. ఇక్కడ మానవ శరీర భాగాలు, శ్రద్ధ, స్పర్శ మరియు చెడు స్పర్శ, అస్థిపంజర భాగాలు ఈ విధంగా మీరు ప్రతి టాపిక్‌నైతే చదవండి. నోట్స్ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి. వ్యవసాయ పద్ధతులు
ఇక్కడ పోడు వ్యవసాయం ఇక్కడ మనకి థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు సైన్స్, సోషల్ కామన్‌గా ఉంటుంది గాబట్టి, ఈ కామన్ టాపిక్స్ గాబట్టి సోషల్ గూడా దీంట్లో యాడ్ అయితే అయింది. ఇక్కడ కుటుంబము రకాలు, కుటుంబ రకాలు గూడా ఉంటాయండి. కుటుంబ బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక్కడ కణాలు, రకాలు, కణ నిర్మాణము, పనితీరు, సూక్ష్మజీవులు, సూక్ష్మజీవుల రకాలు. మీరు డీఎస్సీ సిలబస్‌ని గూడా మీరు పక్కన పెట్టుకొని 2 చూసుకొని రెండిటిలో నుంచి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. జీవిత ప్రక్రియలు, ఆటోట్రోఫిక్ పరాన్నజీవులు, స్ట్రాపోప్రిటిజం, కీటకాహారము, ఆహారాన్ని తీసుకునే విధానము, ఈ విధంగా సైన్స్. శ్వాసక్రియ నుంచయితే చదవండి. ఈ శ్వాసక్రియ నుంచయితే మనకి బిట్స్ అయితే వస్తాయి. నాడీ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జంతువులలో విసర్జన వ్యవస్థ ప్లస్ లైంగిక పునరుత్పత్తి కౌమార దశ నుంచి కూడా మనకి 2 బిట్లయితే రావడం అయితే జరుగుతుంది. సహజ దృగ్విషయము, వస్తువులు మరియు పద్ధతులు. ఇది థర్డ్ టాపిక్, థర్డ్ యూనిట్. ఈ థర్డ్ యూనిట్ నుంచి ఆమ్లాలు, క్షారాలకు సంబంధించి తటస్థీకరణ, భౌతిక మరియు రసాయన మార్పులు అనేది ఇచ్చారు. ఈ విధంగా ఇనుము, తుప్పు పట్టడము, గల్వనైజేషన్, స్ఫటికీకరణ అనైతే ఇచ్చారు కదా! దూరాలు, కొలతలు, ప్రామాణిక యూనిట్. కొలతలు యూనిట్లనైతే ఇచ్చారు. ఇక్కడ దూరము, సమయము, గ్రాఫ్ గురించి, కాంతి, నీడలు, ప్రతిబింబాలు, పారదర్శకత, అపారదర్శకత అనేది ఇచ్చారు. ఈ టాపిక్స్ నుంచి కూడా మీరు చదవండి. బ్రెయిలీ వ్యవస్థ, దృష్టి లోపము, కాంతి గురించి మీరు చదవండి. కాంతిలో నుంచి కూడా మనకి ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. సౌర విద్యుత్ వలయము మరియు దాని భాగాలు, విద్యుత్ భాగాల చిహ్నాలు, విద్యుత్ సంబంధించి కూడా మనకి వస్తాయి. విద్యుత్ ప్రవాహము ఇక్కడ ఏంటంటే సైన్స్‌లో ఎక్కువగా టాపిక్స్ అయితే ఉన్నాయి. మ్యాగ్నెటిజం గురించి కూడా ఇస్తారు. వేడి, ఉష్ణోగ్రత, కొలిచే పరికరాలు మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. మీటర్స్, ఈ థర్మామీటర్‌కి సంబంధించి ఉష్ణాన్ని కొలిచే పరికరాలు, శీతోష్ణ స్థితిని కొలిచే పరికరం ఏమిటి? పీడనాన్ని కొలిచే పరికరాలు, వీటి గురించి కూడా బిట్లయితే వస్తాయి. మనకి 2 బిట్స్ అయితే వీటి నుంచి ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ తరగని మరియు తరగని వనరులు, తరిగే వనరులు, తరగని వనరులు, ఇంధనాల నుంచి కూడా మనకి 2 బిట్స్ అయితే వస్తాయండి. సహజంగా సింథటిక్ ఫైబర్ ఇక్కడ వస్త్రాలకు సంబంధించినవి. బయోడిగ్రేడబుల్ ఇలా పద్ధతులు ఉన్నాయి గదా! ప్లాస్టిక్ రకాలు, ప్లాస్టిక్ మరియు పర్యావరణము ఇలాగా వీటి నుంచి కూడా మనకి 2 మార్క్స్ అయితే వస్తాయి. ఈ ధ్వనికి సంబంధించి కూడా మనకి 2 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ విద్యుత్ ఛార్జింగ్. ఇక్కడ కండక్టర్స్, భూకంపము, సునామీల నుంచి కూడా మనకి చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఇవి ఉన్నాయి కదా! ఈ టాపిక్స్ నుంచి కూడా మనకైతే 2 బిట్స్ అయితే వస్తాయండి. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాల గురించి, విషువత్తుల గురించి, ధృవాలు, సౌర వ్యవస్థ గురించి కూడా బిట్లయితే వస్తాయి. రవాణా మరియు కమ్యూనికేషన్. ఈ రవాణా, కమ్యూనికేషన్ అంతర్జాతీయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం మన ప్రయాణం ప్లస్ ఇవి వస్తువుల రవాణా ఏ విధంగా చేస్తారు? ప్లస్ కమ్యూనికేషన్ మరియు యొక్క సాధనాలు మరియు వస్తువులు ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సెల్ ఫోన్స్, ఈమెయిల్, న్యూస్ పేపర్, రేడియో వీటి గురించి కూడా ఇచ్చారు. ఇవైతే మీరు చదవండి. ఇక్కడ నదులు, కాలువలు, రవాణా గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. అది ఏ విధంగా ఉన్నాయి మనకి, ఇది ఎక్కడెక్కడ ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హ్మ్, నేషనల్ హైవేస్ ఏ ఏ ప్రాంతాల నుంచి వెళ్తున్నాయి, రైల్వేస్‌కి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయి అనేదైతే ఇస్తారు. అవి చూడండి. వృత్తులు మరియు సేవల గురించి కూడా ఇచ్చారు. రైతుల గురించి ఇక్కడ విత్తనాలు, వ్యవసాయము, పోస్ట్ ఆఫీసు, ఈ సేవ, మీ సేవ ఇలాగా. పర్యావరణ మార్పులు, పర్యావరణము, వర్షము, వరదలు, తుఫాన్లు, విపత్తుల గురించి కూడా ఇచ్చారు. గాలి ఉనికి ఇలా అన్ని టాపిక్స్ అయితే కవర్ అయితే చేశారండి. ఇక్కడ చూడండి జలచక్రము, జల మాయాజాలము అనేది ఇచ్చారు. కలుషిత నీరు. ఇక్కడ చిప్కో ఉద్యమాల గురించి కూడా ఇచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ, రక్షిత ప్రాంతాలు, అంతరించిపోతున్న మరియు స్థానిక జాతులు కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకి ఈ టాపిక్స్ నుంచి 2 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పర్యావరణ అధ్యయనము ఇక్కడ చూడండి సైన్స్‌కి సంబంధించి మీకు ఇక్కడ 3 మార్క్స్ మొత్తం ఈ టాపిక్స్ అన్నిటిని కలిపి ఇక్కడ మూల్యాంకనం నుంచి అయితే ఒక బిట్ అయితే వస్తుంది. ఫస్ట్ టాపిక్ నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. మిగతా వాటిలలో ఒక్కో బిట్ ఏ టాపిక్ నుంచైనా ఇవ్వవచ్చు.
ఇంకా మనకి సామాజిక అధ్యయనము అంటే ఇక్కడ సోషల్‌కి సంబంధించిందండి. మనకి సైన్స్‌లో కూడా కొంచెం సోషల్‌కైతే ఈవీఎస్ కిందకొస్తుంది కాబట్టి ఆ టాపిక్స్ 2 యాడ్ అయ్యాయి. సైన్స్, సోషల్. ఇక్కడ దీంట్లో కూడా సోషల్‌కి సంబంధించి మనకి అకాడమీ బుక్స్ థర్డ్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే మీరు 8థ్ వరకైతే చదవండి. డీఎస్సీకి కూడా చదవాలంటే డీఎస్సీకి తర్వాత 9థ్, 10థ్ డీఎస్సీకి చదవండి. మీరు ఇప్పటి వరకైతే 8థ్ వరకైతే టెట్‌కి చదవండి. ఈ 8థ్ వరకు ఉన్న టాపిక్స్‌ని ఏ ఏ టాపిక్స్ దాంట్లో కూడా ఉంటాయండి. ఆ డీఎస్సీ సిలబస్ అప్‌లోడ్ అయితే చేశాను. అవి కూడా కామన్‌గా పెట్టుకొనైతే మీరు చదవండి. ఈ సోషల్ కంటెంట్‌లో మనకి 12 మార్క్స్‌కైతే రావడం అయితే జరుగుతుంది. ఈ 12 మార్క్స్ కంటెంట్ నుంచి అయితే ఇస్తారు. మిగతా 3 మార్క్స్ మెథడాలజీ నుంచి ఇస్తారు. ఈ కంటెంట్‌లో మీరు చదవాల్సిన బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ సారీ అండి. అకాడమిక్ బుక్స్. మీ అకాడమిక్ బుక్స్ తీసుకోండి. కొత్తగా రీసెంట్‌గా మారిన బుక్స్ అయితే తీసుకోండి. భూమి ఆకారము, విశ్వము, మూలము, సౌర వ్యవస్థ, సౌర వ్యవస్థలో మన భూమి, ఖగోళ వస్తువులు, నక్షత్ర రాసులు ఈ విధంగా ఇచ్చారు. గ్లోబ్ గురించి, అక్షాంశము, రేఖాంశాలు, విషవత్తుల నుంచి గ్రహాల గురించి మనకి ఖచ్చితంగా బిట్లయితే రావడం అయితుంది. ఒకటి కాదు 2 బిట్ల దాకా అయితే ఈ టాపిక్ నుంచి అయితే మనకి వస్తాయి. మన విశ్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన భూస్వరూపాలు, పోడు సాగు జీవన శైలి అనేది ఇచ్చారు. పర్యావరణము భాగాలు, కాలుష్యం గురించి. భూమి, నేల, నీరు, సహజ వనరులు, సంపద మరియు వన్యప్రాణుల వనరులు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ ఈ టాపిక్ నుంచి అడవుల నిర్మాణము, అడవుల సంరక్షణ, అడవుల వాతావరణ ప్రాంతాలు, అడవుల రకాలు కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ టాపిక్ నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి మనకైతే 2 బిట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. ఉత్పత్తి మరియు జీవనోపాధి. ప్రజల వలసలకు గల కారణాలేంటి? వలసల ప్రభావం ఏమిటి? కుటుంబ బడ్జెట్. ఇక్కడ రైతు దర్జీ అనైతే వృత్తుల గురించి కూడా అడుగుతున్నారు. విద్యుత్ వనరులు, ఖనిజాల రకాలు. జనాభా, జనాభా పంపిణీ, జనాభా సాంద్రత, జనాభా నుంచి కూడా మనకి బిట్లు అయితే వస్తాయండి. కంపల్సరీగా ఆ టాపిక్స్ అయితే చూసుకోండి. ఈ 2 బిట్లు అయితే వస్తాయి ఇక్కడ. వ్యవసాయం యొక్క రకాలు కూడా చూసుకోండి. వ్యవసాయం యొక్క రకాలు. ఈ టిప్పు సుల్తాన్ గురించి మనకి హిస్టరీలో ఉంది కదా! ఈ ప్రజా సౌకర్యాలు, ప్రాథమిక హక్కులు వీటి గురించి కూడా చూసుకోండి. మార్కెట్ యొక్క రకాలు కూడా అడుగుతున్నారు. రవాణా వ్యవస్థ మనకి రవాణా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ ప్లస్ నేషనల్ హైవేస్ గురించి. రైల్వేస్ ఏ డిస్టిక్‌లో ఏ విధంగా పిలుస్తారు? ఇక్కడ మనకి సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే అంటారు కదా! అలాగా మధ్య రైల్వే మండలాలు, తూర్పు రైల్వే మండలం ఏ డిస్టిక్‌లో, ఏ రాష్ట్రంలో ఉంది? ఇలాగా అడుగుతారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ చిహ్నాల గురించి కూడా మనకి బిట్లయితే వస్తాయండి. ఇక్కడ రాజకీయ వ్యవస్థలు మరియు పాలన అని ఇచ్చారు కదా! తొలినాళ్ళ జీవితం నుంచి స్థిరపడిన జీవితము, తొలినాళ్ళ నుంచి మనకి మౌర్యుల దగ్గర నుంచి, గుప్తులు, శాతవాహనుల దగ్గర నుంచి, చాళుక్య వంశాలు, ఢిల్లీ సుల్తాను, కాకతీయులు, విజయనగరం నుంచి కూడా కాకతీయులు, విజయనగరం నుంచి ఖచ్చితంగా బిట్లయితే వస్తాయండి. దాంట్లో ఈ టాపిక్స్‌ని మీరు డీఎస్సీ ఇది 2 టెట్‌కి సంబంధించినవి చూసుకోండి. మొఘలుల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చూడండి. శాసనసభ, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల నుంచి కూడా బిట్లయితే వస్తాయి. పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర, న్యాయ వ్యవస్థ, న్యాయమైన విచారణ చట్టం మరియు సామాజిక న్యాయము, భోపాల్ గ్యాస్ విషాదం. ఇవన్నీ మనకి 6థ్, 7థ్, 8థ్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న టాపిక్సే. ఈ టాపిక్స్ నుంచి అయితే చూసుకోండి. ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కుల నుంచి కూడా 2 బిట్లయితే వస్తాయి మనకి ఈ టాపిక్స్. ఈ చాప్టర్ రాజకీయ వ్యవస్థ మరియు పాలన అనే టాపిక్ నుంచి. ఇక్కడ తేదీలు, గ్రామీణ ప్రాంతాలను పాలించడము, దివానీ వ్యవస్థ, మన్రో వ్యవస్థ ఇక్కడ ఉన్నాయి కదా! రైతువారీ విధానము. ఆ! ఇక్కడ ది బ్లూ తిరుగుబాటుల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 1857 తిరుగుబాటు నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తది. ఇది డీఎస్సీకి ఉంది. ప్లస్ టెట్‌కి కూడా ఉంది ఈ టాపిక్. 1870 నుంచి 1847 వరకు ఉన్న జాతీయవాదము ఆవిర్భావం గురించి కూడా మీరు క్లియర్‌గా అయితే చదవండి. భారత రాజ్యాంగము వ్రాయబడింది. ఒక రాజ్యాంగం ఏ విధంగా రాయబడింది? దాంట్లో ఉన్న సభ్యులు ఎంతమంది? రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకొచ్చింది మనకి అనేదైతే చదవండి. ఇక్కడ దండి
దండి వైపు మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమాలు, స్వతంత్రం తర్వాత భారతదేశం, స్వతంత్రానికి పూర్వం భారతదేశము, స్వతంత్రానికి పూర్వం జరిగిన కర్ణాటక యుద్ధాలు ఇవి ఉన్నాయి కదా! ఈ యుద్ధాలు వాళ్ళలో ఉన్న గవర్నర్ జనరల్స్ గురించి వాటి గురించి మీరు 2, 3 బిట్లయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సామాజిక వ్యవస్థ మరియు అసమానతలు అనేది ఇచ్చారు. రాజ్యాంగ నిబంధన అసమానతలను నిర్మూలించటము. మహిళలు ప్రపంచాన్ని మారుస్తారు. ఇక్కడ మహిళా ఉద్యమాలు కూడా ఉన్నాయి. వితంతు వివాహాలు, ఇక్కడ భక్తి ఉద్యమాల గురించి కూడా మీరు అడుగుతారండి. ఉపాంతీకరణను అర్థం చేసుకోవడం, ఆదివాసీలు మరియు అభివృద్ధి, మైనారిటీలు మరియు ఉపాంతీకరణ అనేది ఇచ్చారు. ఇక్కడ దళితులు మరియు ఆదివాసీల హక్కులను రక్షించడము అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మతము మరియు సమాజం గురించి, ఇక్కడ జైన, బౌద్ధ, ఇస్లాం మతాల గురించి మీరైతే చదవండి. భక్తి ఉద్యమం ఇక్కడ నుంచి 2 బిట్లయితే వస్తాయి. సంస్కృతి, కమ్యూనికేషన్ ఈ టాపిక్స్ అనేది మన డిఎస్సికి కూడా ఉన్నాయండి. జైన మతం, బౌద్ధ మతం గురించి, బైబిల్, ఈమెయిల్, మాస్ కమ్యూనికేషన్ గురించి కూడా ఇచ్చారు ఇక్కడ. వేద సాహిత్యము, భారతీయ సాహిత్యము, భాషలు, తొలి నాగరికత, సింధు లోయ నాగరికతల నుంచి కూడా మనకి 2 బిట్లయితే వస్తాయండి. ఇవి ఇక్కడ వరకు మనకి 16 బిట్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెథడాలజీ నుంచి 3 మార్క్స్‌కి అయితే ఈ మెథడాలజీ తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన సోషల్ మెథడాలజీ చదవండి. మీకు డీఈడీలో ఉన్న మెథడాలజీ చదవండి. చాలామంది బీఈడీలో, డీఈడీలో మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ బుక్స్ మీరు చదవకుండా, టెక్స్ట్ బుక్స్ చదవకుండా మీరు పబ్లికేషన్స్ తీసుకొని ఇంపార్టెంట్ క్వెషన్స్ చదివి అక్కడ వరకు మార్క్స్ తెచ్చుకొని అక్కడ వరకు కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఒకవేళ టెట్, డిఎస్సి రాయాలి అని అంటే మీరు డీఈడీ చేసేటప్పుడే మీరు ఆ 2 ఇయర్స్‌లోనే మీకున్న సైకాలజీ సబ్జెక్టు, తెలుగు సబ్జెక్ట్‌ని మీకున్న సబ్జెక్ట్స్ అన్నిటిని క్లియర్‌గా చదివి నోట్ అయితే చేసుకోండి. అక్కడ మీరు సద్వినియోగం చేసుకునే టైము మీకు టెట్‌లో యూజ్ అవుతుంది. డిఎస్సిలో యూజ్ అవుతుంది. ఇలా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ టైమే మీరు మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు డిఎస్సిని అయితే సాధించగలుగుతారు. ఈ విధంగా మీరు ఈ సిలబస్ కాపీని అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి. మెయిన్‌లీ టెట్, డిఎస్సి చదివే వాళ్ళ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్‌గా మీ దగ్గర ఉండాల్సినవి అకాడమిక్ బుక్స్ ఉండాలి. సిలబస్ కాపీ అయితే ఒకటి ఉండాలి. ప్రీవియస్ పేపర్స్ అయితే ఉండాలి. ఒక పబ్లికేషన్ బుక్. ఈ 4 అయితే మీరు పెట్టుకోండి. ఇవి చేయండి. ఇంకా నేను తెలుగు సబ్జెక్టు, సోషల్ సబ్జెక్ట్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అవి కూడా మీరు చూస్తూ ఉండండి. ఇంకా డిఎస్సికి, టెట్‌కి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా గానీ మేము ఛానల్‌లో అప్లోడ్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటివరకు వీడియో అయితే చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఈ షేర్ చేస్తే చాలా మందికైతే యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ అయితే చేయండి. హైప్ ఆప్షన్‌లో మీరు పాయింట్స్ అయితే ఇయ్యండి. మీరు ఇవ్వడం వలన మేము ఎంకరేజ్‌మెంట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురాగలుగుతాము. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.